హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి? మీ అందరూ కూడా బాగుండాలని ఇప్పుడు కూడా మీ యూట్యూబ్ సుబ్బలక్ష్మి అయితే కోరుకుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను ఏం కూర వండుతున్నానో మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు పిల్లల గురించి నేను బెండకాయ ఫ్రై అయితే చేశానండి. మనం ఎప్పుడైనా ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, ఒక టమాటా, అలాగే తాలింపు పరిసలు అవన్నీ వేసుకుని మనం ఫ్రై చేసుకుంటే మనకి అన్నంలోకి చాలా బాగా కలుతుందండి. చాలా బాగుంటుందండి మనకు ఫ్రై అనేది. ఇంక ఈరోజు మేమైతే రాజమండ్రి అయితే ఉన్నామండి. ఎందుకంటే మా పెదనాన్న నీరసంగా ఉన్నాడండి. అందుకని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నామండి. జిఎస్ఎల్ హాస్పిటల్ కాడికి, రాజన్నగరం. మీకు తెలుసు కదండి, మేము చాలా వీడియోలో చూపించాం కదండి మీకు జిఎస్ఎల్ హాస్పిటల్. ఇంకా మా చిన్నక్క, నేను, మా పెదనాన్నల అమ్మాయిలండి, మా మరి అక్క, మా బేవక్క, మేము నలుగురు ఆటో కట్టించుకుని అయితే వెళ్తున్నామండి. మా పెదనాన్నల అబ్బాయి అండి, మా అన్నయ్య ఆటో మీద మేమైతే వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, రాజన్నగర్ అన్న అలాగే రాజమండ్రిలో నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉంటే అందరికీ కూడా హాయ్ అండి. ఇంకా మేమైతే అక్కడికైతే బయలుదేరుతున్నాము. ఇంకా మా పెదనాన్న పేరు వచ్చేసి కొల్లి రాజు అండి. ఇంకా మా పెదనాన్న అయితే బాగా నీరసంగా ఉన్నాడని మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా పెదనాన్న అయితే మీకైతే చూపించిన ఫ్రెండ్స్, ఎందుకంటే నీరసంగా అయితే ఉన్నాడు. ఇంకా మా అక్క వాళ్ళని ఇంకా నేను మీకైతే చూపిస్తానండి. అలాగే రాజమండ్రిలో ఫ్రూట్స్ కొట్లు మనకి హైవే కొత్తగా వేసారండి. హైవే ఇంకా వాటైతే ఇంకా పని ఏం అవ్వలేదండి. ఆ కొత్తగా వచ్చిన హైవే అలాగే బ్రిడ్జి మీకైతే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్, చూతురుగానండి. రాజమండ్రిలో అయితే మనకి దొరకని వస్తువు అంటే లేదండి, అన్నీ తిరుగుతాయండి. ఈ రోడ్డు వచ్చేసి మనకి కొత్త హైవే అండి. చాలా బాగుందండి. చక్కగా ప్రయాణం చేయడానికి అయితే మనకి దగ్గరగా కూడా ఉందండి. రాజమండ్రి అయితే చాలా సింపుల్గా ఉందండి. మనం హైవే మీద నుండి వెళ్ళడం అయితే. ఇంకా పక్కన పూల మొక్కలు అయితే వేసారండి. చాలా కలర్ఫుల్గా ఉంది. నేనైతే వీడియో తీసిన ఫ్రెండ్స్ మీకు చూపించడానికి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఇంకా పని అయితే ఇంకా అవ్వలేదండి. ఇంకా అందుకని ఇంకా ఆటోలు గట్టి ఏం తిరగడం లేదు. ఇంకా ఇది వచ్చేసి మనకి కొవ్వూరు నుండి రాజమండ్రి దాకా బ్రిడ్జి అండి మనకి. ఇంకా వేసవకాలం వచ్చేస్తుంది కదండి, నీళ్ళు అయితే పెద్ద లేవండి. నేను ఆటోలో కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. పొద్దున్నే మంచు కదండి, మంచు కూడా చూడండి ఎలా కనిపిస్తుందో మనకి. సరిగ్గా మనకి బ్రిడ్జి అయితే కనిపించడం లేదు మంచు వల్ల. అవిగోండి మనకి ఇసుక ర్యాంపులు అండి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ వస్తారని నేనైతే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా మనకి హైవే పక్కన తోటలు అయితే ఉన్నాయండి. పచ్చగా చాలా అందంగా ఉందని నేనైతే వీడియో తీసాను. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మనకి నీరైతే లేదండి, ఇదంతా ఇసుకేనండి. చాలామంది ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ ఇసుక కాడ చాలామంది డైరెక్టర్లు షూటింగ్ అయితే తీసుకుంటారండి సినిమాల్లోకి అలాగే సీరియల్లోకి. చాలా బాగుంటుందండి ఇక్కడ లొకేషను. ఆటోలు వీడియో
ఇప్పుడు దాకా మీకు కొట్టి చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంకా అక్కడ మేము ఆగి మా అక్క నేను డ్రింక్ అయితే తీసుకుని తాగామండి. ఇంకా అందుకని మేము ఇంకా అక్కడ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. ఇంకా అలాగే స్టూడెంట్స్ అయితే కనిపించారు కదండి, వాళ్ళైతే ట్రైనింగ్ వాళ్ళండి, ట్రైనింగ్ అవుతున్నారు జిఎస్ఎల్ హాస్పిటల్లోను. ఇంక ఇది వచ్చేసి మనకి రాజమండ్రిలో ఇవి వచ్చేసి మనకి ఫ్రూట్స్ కొట్లండి. మనకి ఏవైనా ఫ్రూట్స్ ఇక్కడ నుండే తెచ్చి అమ్ముతారండి. మనం రాజమండ్రి వచ్చామంటే ఇక్కడ ఏవైనా కానీ మనకు దొరుకుతాయండి. మేము ఎక్కువ శాతం ఇక్కడ కూడా వస్తామండి. ఏమన్నా మేము హాస్పిటల్ దగ్గరకు వచ్చామండి. మా సబ్స్క్రైబర్ అండి. హాయ్ చెప్పమ్మా. హాయ్ అండి. నీ పేరేం పేరమ్మా? గాయత్రి. మా సబ్స్క్రైబర్ అండి. నన్ను రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ అమ్మా. నన్ను చూసి చాలా సంతోషించారు. అయితే గాయత్రి గారు అన్నమ్మ నీ పేరు? థ్యాంక్స్ అమ్మా, మా వీడియోలో ఉన్నది. పర్లేదండి. బాయ్ అమ్మా. ఎవరమ్మ ఇది? మేము ఇక్కడ ఎస్టీ రాజాపురంలో రెంట్కుంటున్నాం. జిఎస్ఎల్లో చేస్తున్నారమ్మా? నర్సింగా? కాదు, ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్. సరేనమ్మా, బాయ్. బాయ్. ఈ హాస్పిటల్కేనండి మేము వస్తాం. జిఎస్ఎల్ హాస్పిటల్ అండి, జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్. బయట నుంచి హాస్పిటల్ ఎలా ఉంటుందండి. ఇక్కడ మనకి వెహికల్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి మాగంటి మురళీమోహన్ గారు ఇచ్చారండి గిఫ్ట్ కింద. మనకి పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మనకి ఎంపీ కింద చేసినప్పుడు ఇచ్చారండి ఇది. ఈ వెహికలేనండి మనకి మురళీమోహన్ గారు ఇచ్చిన గిఫ్ట్ అండి.